హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో అని? పక్కన ఒకటి అని చెప్పేయకండి, ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. అదేంటి అని అంటారా? ఒక గ్రహశకలం గత 60 సంవత్సరాలుగా మన భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. దానికి PN7 అని పేరు పెట్టారు. ఇది మన భూమితో ఇంకా 2083 వరకు ఉంటుంది. అంతవరకు ఉంటే మనకెందుకు కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అదే మన భూమికి 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకనే ఇప్పుడు కొంచెం జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. IAWN అంటే ఏంటో తెలుసా? ఇది ఏమీ సినిమా పేరు కాదులేండి. దీన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఈ ఆర్గనైజేషన్ మన భూమి చుట్టూ ఉన్న ఆస్ట్రాయిడ్స్ ని, అవే అంటే గ్రహశకలాలను పరిశీలిస్తూ ఉంటుంది. దేని గురించి అని అనుకుంటున్నారా? ఏమైనా మినరల్స్, కొత్త ఆస్ట్రాయిడ్స్ మరియు ఏమైనా మన భూమి మీదకి వస్తున్నాయో లేదో అని టెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఫ్రీజర్ తెలిసే ఉంటుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా? గూగుల్లో వెతికితే అది కట్టకట్టే పరికరం అని చెప్పింది, కానీ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీకు దాని తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ కి కొత్త ఆల్టర్నేటివ్ తీసుకురాబోతున్నారు. మళ్ళీ ఏదైనా వింత పరికరం వస్తుందేమో అని అనుకుంటున్నారు. అదేం కాదండి, ఒక స్ప్రే తయారు చేస్తున్నారు. అది వస్తువుల మీద చల్లగానే అవి కూడా చల్లగా అయిపోతాయి. అంటే ఇంచర్ స్ప్రే అన్నమాట. ఇది కూడా ఇంకా టెస్టింగ్ పద్ధతిలోనే ఉందండి. ఇప్పుడు వస్తుందో చూడాలి. ఎప్పుడైనా ఆలోచించారా రాత్రిపూట గబ్బిలాలు ఎలా ఎగురుతాయని? రెక్కలతో అని మాత్రం చెప్పకంటే, రాత్రి వెలుతురు లేకుండా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు ఎలా వెళ్తాయని? వాటి దగ్గర కంపాస్ ఉందండి. దగ్గర అంటే దాని బ్రెయిన్ లోనే ఒక సెన్సరీ ఆర్గాన్ ఉంటుంది. దాని సహాయంతో అది రాత్రిపూట కూడా ఏం చక్క వెళ్ళగలుగుతుంది.